హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్పైలెడ్ బై S&S. ఈరోజు మన వీడియోలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన ఒక విజనరీ లీడర్, ఇండియాస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఈయన నిన్న నైట్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్లో 9:51 PM చనిపోయారు. మన్మోహన్ సింగ్ గారు 26 సెప్టెంబర్ 1932 పంజాబ్లో ఉన్న గా అనే విలేజ్లో జన్మించారు. ఇప్పుడు ఆ ప్లేస్ పాకిస్తాన్లో ఉంది. 1947 పార్టీషన్ తర్వాత ఆయన ఫ్యామిలీ ఇండియాకి మైగ్రేట్ అయ్యారు. ఆయన 10 years వరకు ఉర్దూ మీడియంలోనే చదివారు. తర్వాత అమృత్సర్లో ఉన్న హిందూ కాలేజ్లో అండ్ తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదివి బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీస్ని 1952 అండ్ 1954లో తెచ్చుకున్నారు. హీ కంప్లీటెడ్ హిస్ ఎకనామిక్ ట్రైపోస్ ఎట్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఇన్ 1957. కేంబ్రిడ్జ్ నుంచి ఇండియాకి రిటర్న్ అయ్యి పంజాబ్ యూనివర్సిటీలో టీచర్గా జాయిన్ అయ్యారు. కొన్ని ఇయర్స్ తర్వాత ఒక బుక్ కూడా రాశారు. ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ సస్టైన్ గ్రోత్ అనేది బుక్ పేరు. లేటర్ హీ వాస్ అపాయింటెడ్ యాజ్ అన్ అడ్వైజర్ టు మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ బై లలిత్ నారాయణ్ మిశ్రా ఇన్ రికగ్నిషన్ ఆఫ్ సింగ్స్ టాలెంట్ యాజ్ అన్ ఎకనామిస్ట్. ఆయన చాలా మినిస్ట్రీస్లో ఎకనామిక్ అడ్వైజర్గా చేశారు. He was appointed Governor of Reserve Bank of India under the Finance Minister Pranab Mukherjee. 1991లో పివి నరసింహ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని అపాయింట్ చేశారు. ఆ టైంలో మన ఇండియన్ జీడిపి 8.5% డౌన్ అయింది. మన్మోహన్ సింగ్ గారు అందరికీ మన జీడిపి డౌన్ఫాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి జీడిపిని ఇంక్రీజ్ చేయడానికి మెజర్స్ స్టార్ట్ చేశారు. పర్మిట్ రాజ్ని ఎలిమినేట్ చేసి స్టేట్ కంట్రోల్, ఇంపోర్ట్ ట్యాక్సెస్ని రెడ్యూస్ చేశారు. అలా మన కంట్రీ ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్లకుండా సేవ్ చేశారు. ఆయన ఫస్ట్ రాజ్యసభలో 1991లో ఎలక్ట్ అయ్యారు. 1998 to 2004 టైంలో బీజేపీ పవర్లో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీకి లీడర్గా ఉండేవారు. ఆయనకి 1958లో గురుషారాం కౌర్ అనే ఆమెతో పెళ్ళయింది. వీళ్ళకి 3 daughters. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రైమ్ మినిస్టర్ని అథరైజ్ చేసి మన్మోహన్ సింగ్ని నెక్స్ట్ గవర్నమెంట్గా న్యూఢిల్లీలో ఫామ్ చేయమన్నారు. అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆ పార్టీకి హెడ్ వచ్చేసి సోనియా గాంధీ గారు. సర్ప్రైజింగ్లీ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ని యూపీఏ క్యాండిడేట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్గా అనౌన్స్ చేశారు. ఆయనకు ఫుల్ సపోర్ట్ వచ్చింది ఆ టైంలో. బికాస్ ఆయన ఎప్పుడు కరప్ట్ చేయలేదు, చాలా నిజాయితీగా క్లీన్గా ఉండేవారు. హీ టుక్ ద ఓత్ యాస్ 13th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆన్ 22 May 2004. In 2007, India achieved its highest GDP growth rate of 9% and become fastest growing major economy in the world. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా అచీవ్మెంట్స్ చేశారు. లైక్ 7.7% యావరేజ్ జీడిపి ఇన్ 10 years, protected India from global headwinds of 2007 and 2008 financial crisis, Forest Right Act 2006, National Food Security Act 2013, Indo-US Civil Nuclear Deal, Right to Education Act 2009, ఆశా వర్కర్ స్కీమ్ ఫర్ రూరల్ పబ్లిక్ హెల్త్ కేర్, ఇంకా ఇలాంటివి చాలా చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ RTI వల్ల ఇండియాస్ ఫైట్ అగైనెస్ట్ కరప్షన్ సక్సెస్ అయింది. సింగ్ గారు పివి నరసింహారావు గారు పాకిస్తాన్తో చేసిన పీస్ ప్రాసెస్ని కంటిన్యూ చేశారు. అంతేకాకుండా చైనాతో, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ స్టేట్స్తో రిలేషన్స్ పెంచుకున్నారు. యుఎస్తో ఇండో-US సివిలియన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. రిలేషన్స్ ఆల్సో హ్యావ్ ఇంప్రూవ్డ్ విత్ జపాన్ అండ్ యూరోపియన్ కంట్రీస్. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా గ్యాస్ పైప్లైన్ గురించి కూడా నెగోషియేట్ చేశారు. సెకండ్ టైం జరిగిన ఎలక్షన్స్లో కూడా ఆయనే గెలిచారు. తర్వాత నెక్స్ట్ 2014లో జరిగిన ఎలక్షన్స్ ఆయన కంటెస్ట్ చేయలేదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మారుతి 800 నడిపేవారు. అంత హంబుల్ అండ్ సింపుల్గా ఉండేవారు. హీ రిసీవ్డ్ వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డ్ ఇన్ 2010. మన్మోహన్ సింగ్ గారు ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ లిస్ట్లో 19th ర్యాంక్లో నిలిచారు. 2013లో బీజేపీ లీడర్ నరేంద్ర మోడీ సింగ్ గారిని నైట్ వాచ్మెన్ అండ్ పప్పెట్ ఆఫ్ గాంధీ ఫ్యామిలీ అని పేర్కొన్నారు. మళ్ళీ మోడీ గారే 2024లో మన్మోహన్ సింగ్ గారిని ప్రైజ్ చేశారు. సింగ్ వాజ్ ఆల్సో ద ఫస్ట్ అండ్ ఓన్లీ సిక్ టు బికమ్ PM ఆఫ్ ఇండియా. 1987లో ఆయనకి పద్మవిభూషణ్ ఇచ్చారు. ఇంకా ఆయనకి చాలానే అవార్డ్స్ వచ్చాయి. లైక్ జవహర్లాల్ నెహ్రూ బర్త్ సెంటనరీ అవార్డ్, లోక్మాన్య తిలక్ అవార్డ్, అవుట్స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డ్, వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డ్.
ఆయనకి చాలా కార్డియాక్ బైపాస్ సర్జరీస్ అయ్యాయి 2009లో. 26 డిసెంబర్ 2024 ఎస్టర్డే సింగ్ గారు ఎయిమ్స్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. హార్ట్ డిసీజ్ అండ్ ఓల్డ్ ఏజ్ కారణంగా ఢిల్లీలో ఉన్న ఆయన ఇంట్లోనే కొలాప్స్ అయిపోయారు. కొన్ని అవర్స్ తర్వాత హాస్పిటల్లో ఆయన కన్ను మూశారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 92. పిఎం మోడీ గారు సింగ్ గారిని వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ డిస్టింగ్విష్డ్ లీడర్స్గా పేర్కొన్నారు అండ్ డిక్లేర్డ్ నేషనల్ మౌర్నింగ్. హీ వాస్ ఎ గ్రేట్ సోల్, ఎకనామిస్ట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఎ గ్రేట్ స్కాలర్ ఫ్రమ్ ఇండియా. మన ఇండియా జీడిపి ఇప్పుడు ఇలా స్టేబుల్గా ఉండడానికి మేజర్ రీజన్ మన్మోహన్ సింగ్. హీ విల్ బి రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజనరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ మెల్బోర్న్లో జరుగుతుంది. 4th డే మ్యాచ్లో అందరూ ఇండియన్ టీమ్మేట్స్ బ్లాక్ బ్యాండ్ ధరించి సంతాపం తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్పెలెడ్ బై S&S. జై హింద్.